ఈ బలిసినోళ్ళు ఉన్నారే, దేశంలో జనాలు ఫుడ్ దొరక్క వస్తుంటే వీళ్ళు మాత్రం కోట్లు కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మామ. ఈ షో ఆఫ్ చేసే బదులు అదే డబ్బు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించవచ్చు కదా, లేకపోతే పేదవాళ్ళకి దానం చేయొచ్చు కదా. ఇలా మీకు అనిపిస్తుందా? అయితే ఇది వినండి. మనం అనుకున్నట్టు ఆ మనీ వేస్ట్ అవ్వట్లేదు. వాళ్ళేమీ ఆ డబ్బుల్ని చెత్తబుట్టలో వేయట్లేదు. ఆ డబ్బులన్నీ పెళ్లిలో క్యాటరింగ్ చేసిన వాళ్ళకి, ఫోటోలు తీసే వాళ్ళకి, బ్యాండ్ వాయించే వాళ్ళకి, మేకప్ వేసే వాళ్ళకి, డెకరేషన్ చేసే వాళ్ళకి, ఇలా వందల మందికి ఆ పెళ్లితో బిజినెస్ జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి. అంతేకాకుండా ఫంక్షన్ హాల్స్, జ్యువెలరీ షాప్స్, బట్టల షాపులు, వీటన్నిటికి కూడా బిజినెస్ జరుగుతుంది. అక్కడతో అయిపోయింది అనుకుంటున్నావా మామ? వీళ్ళకి వచ్చిన డబ్బులు ఊరికే ఉంచుకుంటారా? అది ఎక్కడో చోట ఖర్చు పెట్టాల్సిందేగా. అలా వాళ్ళు ఆ డబ్బులతో పాలు, కూరగాయలు, బియ్యం లాంటివి కొన్నప్పుడు అవి పండించే రైతుకు కూడా లాభం వస్తుంది. ఇన్ని కొనుగోలు జరిగినప్పుడు అందులో గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ వెళ్తుంది. ఒక పెళ్లిలో లక్షల రూపాయలు, కొన్నిసార్లు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎకానమీని పుష్ చేస్తుంది. ఎంతో మందికి మంచి జరుగుతుంది. అయినా ఖర్చు పెట్టేవాడికి లేని బాధ మనకెందుకు మావా?